కాపునాడు. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న ఒక ప్రకటన. జనసేన అధినేత నిర్ణయాలు నేను తీసుకుంటాను, మీరు మీ పని చేసుకోండి, మన పార్టీ బలోపేతం చేయడానికి మీరు ఎంతవరకు కృషి చేస్తారో చెయ్యండి, పొత్తులు నిర్ణయాలు నాకు వదిలేయండి అంటూ ప్రతిసారి చెప్పేలాగానే ఈ రోజు ఒక మంచి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారనే సమాజంలో ప్రస్తుతం వినబడుతోంది. తన పార్టీ టీడీపీ పార్టీతో కలిసి వచ్చే 2024 ఎలక్షన్స్ లో ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎదుర్కోనున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. అలాగే మెగా అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసిన సందర్భం వాళ్ళకి ఎదురైందనే ఆనందం కూడా వాళ్ళకి కనబడుతుంది. ఈ విషయం మీద మనతో చర్చించడానికి అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు సోడిశెట్టి కృష్ణప్రసాద్ గారు మన స్టూడియోకి వచ్చున్నారు. నమస్తే కృష్ణప్రసాద్ గారు, స్వాగతం. చెప్పండి, టీడీపీ జనసేనలు ఒకటిగా ప్రస్తుత ప్రభుత్వంపై పోటీ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. అటువంటి ప్రకటన మీద, అంటే అలాంటి జనసేన అధినేత చేసిన ప్రకటన మీద మీ స్పందన ఏంటండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుల అంశాన్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కలిసి పోటీ చేయనున్నామని చెప్పి ప్రకటించడాన్ని చిరంజీవితో స్వాగతిస్తుంది. జనసేన అధినేత ప్రకటన చేసిన తర్వాత మీ కార్యాచరణ ఏంటండి? అధినేత నిర్ణయాన్ని బలపరుస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మెగా అభిమానులందరూ కూడా కష్టపడి పనిచేసి మన ఓటు బలాన్ని ప్రదర్శించగలిగితే మన చిరకాల వాంఛ సాకారం అవటం ఎంతో దూరంలో లేదని చెప్పి మా అభిప్రాయం. సరే సార్, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఒక యుద్ధం ప్రకటించారు వైసీపీ ప్రభుత్వం మీద. వైసీపీ ప్రభుత్వ కార్యకలాపాలపై మీరు అంటే ఒక మెగా అభిమానులుగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఉన్న మెగా అభిమానుల స్పందన ఏంటండి? ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల పార్టీల నేతల మీద బలహీనమైన కేసుల్ని అడ్డం పెట్టుకుని బలంగాను సాక్ష్యాలు రుజువులతో ఉన్నప్పటికీ వైసీపీ నాయకుల మీద బలహీనంగాను ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తగు రీతిలో బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమమే జనసేన తెలుగుదేశం పొత్తుల అంశం. సరే సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి స్టెప్ కూడా అధికారానికి దగ్గర చేస్తుందని మీరు భావిస్తున్నారా? 100కి 100%. ఈ రోజు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఒక ఆటని మొదలు పెడితే ఆ ఆటకి సరైన టీంతో జనసేనాని రెడీ అవటంతో పాటు రాబోయే ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ కాబోతున్నారనేది వాస్తవం. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం మొదలుపెట్టిన ఆటకి విజేతగా ఈ ఆటని ముగింపు పలకనున్నారని చెప్పి మా అభిప్రాయం. సరే, చివరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులందరికీ మీరిచ్చే ఒక పిలుపు కావచ్చు, సందేశం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దోపిడీలు అరికట్టడం కోసం, ప్రజాక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్క మెగా అభిమానితో పాటు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి మిగతా అభిమానులందరినీ కూడా మనం కలుపుకొని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని విజయవంతంగా కొనసాగేట్టుగా మనం అందరం కష్టపడి ఆయన యొక్క ఆకాంక్షని మనం బలపరచాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులతో పాటు సినీ రంగంలో ఉన్నటువంటి అందరి అభిమానులు కూడా నేను కోరుకుంటూ. మీ కోరిక అంతా బాగానే ఉందండి. ఇదండి మన కృష్ణప్రసాద్ గారి ఆలోచన. థ్యాంక్ యూ. దిస్ ఈస్ తిరుమలరావు సైనింగ్ ఆఫ్. Please subscribe our channel.